విఠల్ గారు, అంటే ఆ రోజు మీరు ఉద్యోగ సంఘాల నాయకుల దాంట్లో మీరు చాలా కీలకంగా ఉన్నారు. దేవిప్రసాద్ గారు ఉన్నారు, అలాగే జేఏసీ నాయకులుగా పిట్టల రవీంద్ర గారు కూడా ఉన్నారు. మీరు చెప్పండి, అంటే ఆ రోజు సమ్మెకి వెళ్ళే సందర్భం ఎందుకు వచ్చింది, అసలు ఏం జరిగింది? కొంత తెలంగాణ సమాజానికి, ఇప్పటి యువతరానికి తెలియనటువంటి అంశాలు, ఆనాటి ఉద్యమ యాదిలో ఏమేమి ఉన్నాయో ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం. ప్రకాష్ అన్న వివరించిండు దాని భూమికని, అంటే సకల జనుల సమ్మె ఎట్లా ప్రారంభమైందనే విషయాన్ని. దేవన్న కూడా ఇంకా మాట్లాడతాడు. పిట్టల రవీందర్ అన్న అయితే మొత్తం డైరీ రూపంలో ప్రతి ఇన్సిడెంట్ ని రాసుకున్న సందర్భం ఉంది ఆ రోజు జేఏసీలో. అంటే ఈ నిర్ణయం అనేది పొలిటికల్ రాజకీయ, అంటే కోదండరాం గారి నాయకత్వంలో ఉన్నటువంటి జేఏసీలో సకల జనుల సమ్మె అనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే సంవత్సరం సహాయ నిరాకరణ, ఫిబ్రవరిలో సహాయ నిరాకరణ చేయడం జరిగింది 18 రోజులు. అప్పుడు ఏమైందంటే విద్యార్థుల ఇంటర్మీడియట్ పిల్లల ఎగ్జామ్స్ వస్తుంటే అప్పుడు స్కూల్ టీచర్స్ లెక్చరర్స్ ని బైకాట్, అంటే ఇంటర్మీడియట్ తర్వాత 10th క్లాస్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. సో మధ్యలో ఆపేశాం. సో ఆపిన తర్వాత వెంటనే మిలియన్ మార్చ్ అనేది తీసుకోవడం జరిగింది. మిలియన్ మార్చ్ ఎంత చారిత్రకంగా ఎట్లా జరిగిందో చూసినాం. సో మేము దేవన్న, మేము తర్వాత స్వామి గౌడ్ గారు, తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారు, అనేక జేఏసీలో, అంటే ఉద్యోగుల జేఏసీలో పొలిటికల్ జేఏసీ నిర్ణయం తీసుకుంది. కానీ మేము సమ్మె చేయడానికి ఉన్నటువంటి భూమిక ఏంది, అంటే లీగల్ ఫ్రేమ్ ఏంటి మాకున్నది. ఇప్పుడు జనరల్ ప్రపంచ ఉద్యమాల చరిత్రలో కూడా ఉద్యోగులు కానీ కార్మికులు కానీ ఎక్కడైనా సమ్మెలు చేస్తే కేవలం జీతమత్యాల కోసం, టీఏడిఏల కోసం చేసిన సందర్భాలు ఉన్నాయి, పిఆర్సీల కోసం చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మేము ఒక సర్వీస్ రూల్స్ లో ఉన్నటువంటి ఉద్యోగులు మొత్తం, మేము నాయకులను కాదు, మొత్తం సకల ఉద్యోగులను ఇందులోకి తీసుకురావాలి, ఈ ఫ్రేమ్ లోకి తీసుకురావాలి. సో దానికి అనేక దఫాలకు చర్చ చేసుకున్నాం మా ఎంప్లాయీస్ జేఏసీ కింద. ఏ రకంగా చేయాలి, నోటీస్ ఇవ్వాలి. ఊరికి డైరెక్ట్ గా మేము సమ్మెలోకి వెళ్ళడానికి వీల్లేదు, ముందు నోటీస్ ఇవ్వాలి. నోటీస్ లో ఏం ఫ్రే, ఇప్పుడు నోటీసులు అంటే మీ పిఆర్సీ ఇవ్వమని, డిఏ ఇవ్వమని అడగొచ్చు. కానీ ఒక రాష్ట్రం ఏర్పాటు అనే ఒక ప్రధాన ప్రజల డిమాండ్ ని ఎట్లా పెట్టాలనేటువంటి చర్చ చేసుకున్నాం. చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అప్పుడు దేవన్న మేమంతరం అనుకొని ఏం చేసినామంటే, ఇప్పుడు నా ఆధ్వర్యంలో, తర్వాత వివేక్ గారు, మా ఇద్దరికి బాధ్యత అప్పగించారు, మొత్తం నోటీసుని డ్రాప్ చేయండి అని. మళ్ళీ కూర్చున్నాం అని చెప్తే ఒక 2-3 రోజులు నిరంతరం కూర్చున్న తర్వాత 1950 ఆన్వర్డ్స్, జనవరి 26 మన కాన్స్టిట్యూషన్ అమలైన రోజు నుంచి 56 తర్వాత వచ్చినటువంటి పెద్ద మనుషుల ఒప్పందంతో పాటు అప్పుడు కూడా రాష్ట్రపతిలో ఉన్నటువంటి రూల్స్ చూసుకొని, ఆ తర్వాత 6 సూత్రాల అమలు విఫలము, 6 సూత్రాలు రద్దు, తర్వాత రాష్ట్రపతి ఉత్తర్వులు, 610 ఇవన్నీ భూమికని చెప్తూ మా ఉద్యోగులకు సమైక్య రాష్ట్రంలో అడుగడుగున అన్యాయం జరుగుతుంది, వివక్ష ఉన్నది, 2వ తరగతి పౌరులుగా చూస్తున్నాం. మాకు వచ్చినటువంటి రిజర్వేషన్, ఒకప్పుడు ముల్కీ రూల్స్ ప్రకారం 100% ఉన్న రిజర్వేషన్స్ మీరు ఎత్తేసిండ్రు. 100% ఉన్న రిజర్వేషన్స్ 60%, 70% తీసుకొచ్చిన సందర్భంలో అది కూడా నాన్ లోకల్ రిజర్వేషన్ చేసారు. ఇవన్నీ కూడా గిరిలాన్ కమిషన్ వస్తే అదే అమలు జరగలే, 610 అదే అమలు చేయలే. సో సమైక్య రాష్ట్రంలో మా ఉద్యోగులకి న్యాయం జరగదు కాబట్టి ఆర్టికల్ 3 ప్రకారము కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్ లో బిల్లు పెట్టి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటే మాకు సరి అయిన న్యాయం జరుగుతుంది, మా వర్గాలకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక లీగల్ ఫ్రేమ్ తీసుకొచ్చి మేము డ్రాఫ్ట్ చేయడం జరిగింది. అంటే అక్కడ అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ గారు కాసుకొని కూర్చున్నాడు. అంటే వీళ్ళు ఎట్లా నోటీస్ ఇస్తారో చూద్దాం, తెలంగాణ రాష్ట్రం మీద నోటీస్ ఇస్తే వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయొచ్చు, డిస్మిస్ చేయొచ్చు అన్నటువంటి అప్పటికే ఎస్మా యాక్ట్ జీవన్ తీసుకొచ్చిండు. అవన్నిటి కూడా మా మీద ప్రయోగించాలన్నటువంటి తరుణంలో ఈ లీగల్ ఫ్రేమ్ లో మేము ఈ సమ్మెను లీగల్ ఫ్రేమ్ లో తీసుకొచ్చిన తర్వాత, నోటీస్ ఇచ్చిన తర్వాత చీఫ్ సెక్రటరీ గారు లా డిపార్ట్మెంట్ పంపిండు. తర్వాత సీఎం గారు అప్పుడున్న కిరణ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకుపోయాడు. సార్ వీళ్ళు కాన్స్టిట్యూషన్ అమలు చేయమంటున్నారు, ఆర్టికల్ 3 అమలు చేయమంటున్నాం, వీళ్ళ డిమాండ్లన్నీ, ఇప్పుడు ఉన్నటువంటి డిమాండ్లన్నీ విఫలమైంది సమైక్య రాష్ట్రాల వాళ్ళు అనేక ఎగ్జాంపుల్ చెప్తున్నారు, కాబట్టి వీళ్ళని ఏం చెయ్యలేము సరే అని ఒక లా డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత మా మీద ఎస్మా లాంటి రకరకాల ప్రెజర్ లేదు ప్రారంభంలో. తర్వాత ఉద్యమం ఉధృతమైనప్పుడు, సమ్మె ప్రారంభమైనప్పుడు మరి దీనికి మొత్తం గవర్నమెంట్ సర్వీస్ లో 130 సంఘాలని మేము ఏకం చేసినాం. అదేవిధంగా ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది, టీచర్ సంఘాలతో మాట్లాడడం జరిగింది, సింగరేణి వాళ్ళతో మాట్లాడడం జరిగింది, ఎలక్ట్రిసిటీ వాళ్ళతో, అన్ని ఒకేసారి ఒకే దఫా సమ్మెలోకి పోవాలి కదా. ఇవి గవర్నమెంట్ సెక్టార్లో అసలు ఎంత అద్భుతమైన సమ్మె అంటే, మొదటి రోజే 6 గంటలకు సింగరేణి ప్రారంభమైతే 10:30కు ఆఫీసులు పోయి మా ఉద్యోగులు ప్రపంచ ఉద్యమాల చరిత్ర హ్యాట్స్ ఆఫ్ టు ఎంప్లాయీస్ మొట్టమొదటిసారి కలెక్టర్ ఆఫీస్కు తాళాలు వేసారు. కలెక్టర్ ఆఫీస్ అంటే ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్,
ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అనేది తాళాలు వేయడం అనేది జరగదు. తహసీల్ ఆఫీస్కి తాళాలు వేసారు. అంటే ఎక్కడెక్కడ ప్రభుత్వ కార్యాలయాలు అన్నిటికీ తాళాలు వేయడం జరిగింది. మొదటి రోజే 13th రోజే తాళాలు వేయడంతో మొత్తం స్తంభించింది. చివరికి కలెక్టర్కి డ్రైవర్ కూడా సమ్మెలో ఉన్నాడు. చివరికి కలెక్టర్ అనేవాడు డ్రైవింగ్ చేసుకుంటూ ఆఫీస్ వరకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. అంత గొప్ప ఉద్యమం. ఆ తర్వాత ప్రజలందరూ భాగస్వామ్యం, ప్రకాష్ అని చెప్పినట్టు అందరు ప్రజల భాగస్వామ్యం ఉంది, లేదని కాదు. కానీ ప్రారంభించింది ఉద్యోగులు. తర్వాత కుల సంఘాలు వచ్చినాయి, రకరకాల సంఘాలు వచ్చినాయి, సర్వీస్ ఆర్గనైజేషన్స్ వచ్చినాయి. ఒక అద్భుతమైనటువంటి ఉద్యమాన్ని ఇవాళ మీరు మళ్ళీ గుర్తు చేస్తూ మీ మీ ద్వారా ఇవాళ లైవ్ ప్రోగ్రామ్ పెట్టడం అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇవాళ చాలా అందరు మర్చిపోయారు నిజంగా ఏం జరుగుతుంది, ఆ చరిత్ర తెలియదు. సకల జనుల సమ్మెనే కీలకమైన మలుపు. ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో మేము కూడా దగ్గర ఉన్నాం. దేవన్న మేము ఢిల్లీకి అనేక సందర్భాల్లో చర్చలకు వెళ్ళినాం. సకల జన సమ్మె లేకపోతే రాజకీయ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం అందరం పనిచేసినాం. కానీ అత్యంత కీలకమైన ఘట్టం అనేది సకల జిల్లా సమ్మె. సకల జన సమ్మె, మిలియన్ మార్చు, సాగరారము, సమరబేరి, సడక్ బంద్, ఇట్లాంటి అనేక ఉద్యమాల కార్యక్రమాలు అందులో అత్యంత కీలకమైనది సకల జనుల సమ్మె. నిజంగా ఇవాళ ప్రారంభించిన రోజు మొత్తం అప్పుడు అన్న ఇంకా దేవన్న వివరాలు చెప్తాడు.